క్లాస్ 12 అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏం ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లమ్ 4 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆకృతి అండ్ బిందు entered into partnership for making garment on April 1st, 2000 XA without any partnership agreement. ఆకృతి మరియు బిందు ఏప్రిల్ 1st, 2000 XAన వస్త్రాల తయారీకి ఏ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లేదా భాగస్వామ్య ఒప్పందం లేకుండా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దే ఇంట్రడ్యూస్ క్యాపిటల్స్ ఆఫ్ 5 lakh rupees and 3 lakh rupees రెస్పెక్టివ్లీ. వాళ్ళిద్దరూ 5 లక్షలు మరియు 3 లక్షల ప్రకారం క్యాపిటల్ని సమకూర్చారు. ఆన్ October 1st, 2000 XA, ఆకృతి అడ్వాన్స్డ్ 20,000 rupees by way of loan to the firm without any agreement as to interest. October 1st, 2000 XAన ఆకృతి ఫర్మ్కి లోన్ రూపంలో 20,000 రూపీస్ని ఇంట్రెస్ట్ లేదా వడ్డీ గురించి ఏ అగ్రిమెంట్ లేకుండా ఇచ్చారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ March 31st, 2000 XB showed a profit of 43,000 rupees. March 31st, 2000 XBన అంతమయ్యే సంవత్సరానికి గాను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 43,000 రూపీస్ని ప్రాఫిట్గా చూపిస్తోంది. పార్ట్నర్స్ కుడ్ నాట్ అగ్రీ అపాన్ ద క్వశ్చన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ద బేసిస్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ప్రాఫిట్. ఈ పార్ట్నర్స్ ఇంట్రెస్ట్ లేదా వడ్డీకి సంబంధించి ఒక ఒప్పందానికి రాలేకపోతున్నారు. తర్వాత ప్రాఫిట్ని పంచే విధానం గురించి కూడా ఒక ఒప్పందానికి రాలేకపోతున్నారు. You are required to divide the profits between them by preparing profit and loss appropriation account. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేసి వారి మధ్య ప్రాఫిట్ని పంచాల్సి ఉంటుంది. ఆల్సో గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. అలాగే మీ సమాధానాన్ని సమర్థించే కారణాలు కూడా ఇవ్వండి. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లం ప్రకారం పార్ట్నర్స్ ఆకృతి మరియు పార్ట్నర్ బిందు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని ప్రిపేర్ చేయకుండా పార్ట్నర్షిప్లోకి ప్రవేశించారు. అందువల్ల వాళ్ళ మధ్య వడ్డీ లేదా ఇంట్రెస్ట్ని తీసుకుని ఆ తర్వాత ప్రాఫిట్స్ని పంచడానికి అవలంబించే విధానానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. అందువల్ల మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేసి వాళ్ళ మధ్య ప్రాఫిట్స్ని పంచాలి. తర్వాత ఈ ప్రాఫిట్స్ని పంచడానికి మనం అవలంబించే విధానానికి సంబంధించిన కారణాలు కూడా ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ని ప్రిపేర్ చేయని సందర్భంలో ఒకవేళ పార్ట్నర్స్ మధ్య భిన్నాభిప్రాయాలుంటే మనం అకౌంటింగ్కి మాత్రమే సంబంధించిన ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932ని మార్గదర్శకాలుగా తీసుకుంటాం. కాబట్టి ఈ యాక్ట్ ప్రకారం ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్లో కొన్ని అంశాలను గురించి ప్రస్తావన లేని ఈ కింది సందర్భాల్లో, అంటే క్యాపిటల్ మీద ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ గురించిన ప్రస్తావన లేకుంటే మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే క్యాపిటల్ మీద ఏ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆ తర్వాత లోన్ మీద చెల్లించాల్సిన ఇంట్రెస్ట్ వచ్చేసి 6% per annum రేట్న ఉంటుంది. ఆ తర్వాత ప్రాఫిట్స్ని పార్ట్నర్స్ మధ్య సరిసమానంగా అంటే 1:1 నిష్పత్తిలో పంచాల్సి ఉంటుంది. మనం ఇక మీద చేయబోయే క్యాల్కులేషన్కి సంబంధించి పాటించే నియమాలకు వీటినే కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ప్రాబ్లం అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే అకౌంటింగ్ పీరియడ్ చివరిలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 43,000 రూపీస్ ప్రాఫిట్ని చూపుతోంది అని ఇచ్చారు. మనకు అకౌంటింగ్లో తెలిసిన ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపే ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, అది ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ అన్నమాట. అందుకని మనం ప్రాఫిట్స్ని పార్ట్నర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాంతోపాటు మనం ఈ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఈ ప్రాఫిట్ అమౌంట్తో డెబిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఈ ప్రాబ్లంలో ముందుకెళ్లే ముందు మనం ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మనకు ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ లేదా వడ్డీ విషయానికి సంబంధించి పార్ట్నర్స్ మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయని ఇచ్చారు కదా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ లేదా వడ్డీ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కన్సిడర్ చేయలేదు అని. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటారు? ఈ సందర్భంలో మనం ప్రాఫిట్ని నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే బదులు మనం దాన్ని ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ అకౌంట్లో మనం ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేసి ఆ తర్వాత వచ్చే ప్రాఫిట్ అమౌంట్ బ్యాలెన్స్ని పార్ట్నర్స్ మధ్య పంచుతామన్నమాట. ఇప్పుడు
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని టైటిల్ రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని డెసిగ్నేట్ చేయడానికి డిఆర్ మరియు సిఆర్ హెడర్స్లని రాద్దాం. ఆ తర్వాత కొన్ని ఇండివిజువల్ కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్ మరియు అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఈ పోస్టింగ్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. తర్వాత ప్రాఫిట్ అమౌంట్ 43,000 రూపీస్ని క్రెడిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో మనం లోన్ మీద ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేయాలి. ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ముందు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని హెడింగ్ రాద్దాం. ఇది మనం ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ లోన్ మీద ఇంట్రెస్ట్కి సంబంధించింది అని తెలుపుతుంది. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో పార్ట్నర్ ఆకృతి ఫర్మ్కి 20,000 రూపీస్ లోన్ ఇచ్చింది అని ఇచ్చారు కదా. తర్వాత మనం ఇంతకుముందే చూసినట్లు ప్రొవిజన్స్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఈ లోన్ మీద ఇంట్రెస్ట్ని మనం 6% పర్ యానం రేట్న క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం పార్ట్నర్ ఆకృతి ఇచ్చిన లోన్ అమౌంట్ 20,000 రూపీస్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 6/100తో మల్టిప్లై చేద్దాం. ఈ క్యాలిక్యులేషన్ మనకు 1 సంవత్సరానికి లేదా 12 నెలలకు అయ్యే ఇంట్రెస్ట్ని తెలుపుతుంది. కానీ మనకు ప్రాబ్లంలో పార్ట్నర్ ఆకృతి లోన్ని అక్టోబర్ 1, 2000 ఇచ్చింది అని ఇచ్చారు. తర్వాత ఈ అకౌంటింగ్ పీరియడ్ తర్వాతి సంవత్సరం మార్చ్ 31న అంతమవుతోంది. మనకు ఏదైనా సంవత్సరం అక్టోబర్ 1 నుండి తర్వాతి సంవత్సరం మార్చ్ 31ల మధ్య గడిచిన సమయం 6 నెలలు అవుతుంది కదా. అందుకని ఈ లోన్ మీద ఇంట్రెస్ట్ని మనం 6 నెలలకు మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది, పూర్తి సంవత్సరానికి కాదు. అందుకని ఈ 1 సంవత్సరం ఇంట్రెస్ట్ని 6/12తో మల్టిప్లై చేద్దాం. ఇది మనకు ఈ లోన్ మీద 6 నెలలకు అయ్యే ఇంట్రెస్ట్ని తెలుపుతుంది. ఇప్పుడు 100లో 2 zeros ని 20,000లో 2 zeros క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s మరియు 6 2s. తర్వాత మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s, తర్వాత 2 3s. ఇప్పుడు మిగిలిన 200 మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 600 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ ఆకృతి ఇచ్చిన లోన్ మీద 6 నెలలకు అయ్యే ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ లోన్ మీద ఇంట్రెస్ట్ని పోస్ట్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. అయితే ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లను ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం ఈ అకౌంట్స్లో పోస్టింగ్స్ని డీల్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే నిజానికి మనం ఈ ఎంట్రీస్ని ఈ అకౌంట్స్లో పోస్ట్ చేయాలి, కానీ మనం దాన్ని ఇక్కడ చూపడం లేదంతే. తర్వాత మనం ఈ ఎంట్రీస్ని ఈ అకౌంట్స్లో పోస్ట్ చేసామని అజ్యూమ్ చేసుకుని ముందుకెళ్దాం. ఇప్పుడు ఈ ఎంట్రీస్ని ఈ అకౌంట్స్లో పోస్ట్ చేసిన తర్వాత మనం పార్ట్నర్ లోన్ మీద ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ వచ్చేసి బిజినెస్కి ఒక ఎక్స్పెన్స్. అందుకని దీన్ని ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం. అందుకని మనం ఈ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని డెబిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు మనం పార్ట్నర్స్ లోన్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ ఆకృతి ఇచ్చిన లోన్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ 600 రూపీస్ని రాద్దాము. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేవలం పార్ట్నర్ ఆకృతి మాత్రమే ఫర్మ్కి లోన్ ఇచ్చింది. తర్వాత బిందు నుండి ఫర్మ్ ఏ లోన్ కూడా తీసుకోలేదు. అందుకని అన్ని లోన్ల మీద ఇంట్రెస్ట్ మొత్తం లేదా టోటల్ కూడా 600 రూపీసే అవుతుంది. దీన్ని మనం డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాస్తాం. ఇప్పుడు మీరు ప్రాబ్లమ్ని జాగ్రత్తగా అనలైజ్ చేస్తే మనకు ఇంకా వేరే అడ్జస్ట్మెంట్స్ కూడా లేవు అని తెలుస్తుంది.
అందుకని ఇప్పుడు మనం టోటల్స్ని చేసి బ్యాలెన్స్ని కనుక్కొని పార్ట్నర్స్కి పంచాల్సిన ప్రాఫిట్ అమౌంట్ ఎంతో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి ₹600. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి ₹43,000. ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ ₹43,000 నుండి డెబిట్ సైడ్ టోటల్ ₹600ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ₹52,400 వస్తుంది. ఇది పార్ట్నర్స్ మధ్య పంచాల్సిన ప్రాఫిట్ అమౌంట్ యొక్క బ్యాలెన్స్ని తెలుపుతుంది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అమౌంట్ని పార్ట్నర్స్ మధ్య పంచడానికి మనం ఈ ప్రాఫిట్ బ్యాలెన్స్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బ్యాలెన్స్ ప్రాఫిట్ అమౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి దీన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా దీన్ని మనం క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటే మనం ఈ బ్యాలెన్స్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని ఈ అమౌంట్తో డెబిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని రాద్దాం. ఇది ప్రాఫిట్ అమౌంట్ బ్యాలెన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ ప్రాఫిట్ అమౌంట్ ₹52,400ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం బ్యాలెన్స్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు దీనికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని చూద్దాం. మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు మనం దీనికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని టైటిల్ రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని డిజిగ్నేట్ చేయడానికి డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాము. ఇప్పుడు కొన్ని ఇండివిజువల్ కాలమ్స్ని ప్రిపేర్ చేద్దాం. డెబిట్ సైడ్ కాలమ్స్ వచ్చేసి పర్టికులర్స్ మరియు అమౌంట్ ఇన్ రూపీస్. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని రాద్దాం. ఇది బ్యాలెన్స్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. తర్వాత దీనికి సంబంధించిన క్రెడిట్ అమౌంట్ ₹52,400ని క్రెడిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు మనం మనకిచ్చిన ప్రాబ్లమ్ని జాగ్రత్తగా అనలైజ్ చేస్తే మనకు పార్ట్నర్ సాలరీ, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇత్యాదులకు సంబంధించిన ఏ ఎంట్రీ కూడా లేదు అని తెలుస్తుంది. కాబట్టి ఈ టోటల్ అమౌంట్ పార్ట్నర్స్ మధ్య పంచాల్సిన బ్యాలెన్స్ ప్రాఫిట్ అమౌంట్ని సూచిస్తుంది. మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు మనం ప్రాఫిట్ అమౌంట్ని పార్ట్నర్స్ మధ్య సరిసమానంగా లేదా 1:1 రేషియో లేదా నిష్పత్తిలో పంచాలి. ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ చేయడానికి ముందు ప్రాఫిట్ షేరింగ్ అని ఒక హెడర్ రాద్దాం. ఇది మనం ఇక ముందు చేయబోయే క్యాల్కులేషన్స్ పార్ట్నర్స్ మధ్య పంచాల్సిన ప్రాఫిట్కి సంబంధించింది అని సూచిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క పార్ట్నర్కి పంచాల్సిన ప్రాఫిట్ని కనుక్కోవడానికి మనం బ్యాలెన్స్ ప్రాఫిట్ అమౌంట్ మొత్తం ₹52,400ని మనకున్న అందరు పార్ట్నర్స్ సంఖ్య 2తో డివైడ్ చేయాలి. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 21,200 are. సో మనకు ప్రతి పార్ట్నర్కి పంచాల్సిన ప్రాఫిట్ వాటా వచ్చేసి ₹21,200. ఇప్పుడు ఈ ప్రాఫిట్ని ప్రతి పార్ట్నర్కి పంచడానికి మనం ప్రతి ఒక్క పార్ట్నర్ కోసం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ప్రతి పార్ట్నర్కి వేరేగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక హెడర్ రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ ఆకృతి క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన ప్రాఫిట్ అమౌంట్ ₹21,200ని రాద్దాము. తర్వాత పార్ట్నర్ బిందు క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన ప్రాఫిట్ అమౌంట్ ₹21,200ని రాద్దాం. ఇప్పుడు అందరు పార్ట్నర్స్కి ట్రాన్స్ఫర్ చేసిన మొత్తం లేదా టోటల్ ప్రాఫిట్ అమౌంట్ ₹52,400 అవుతుంది. దీంతో మనం ఈ ప్రాబ్లంకి సంబంధించినంత వరకు అన్ని పోస్టింగ్స్ని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం టోటల్స్ని కనుక్కొని అకౌంట్స్ని బ్యాలెన్స్ చేసి బుక్స్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్తో స్టార్ట్ చేద్దాం.
ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 43,000 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 43,000 రూపీస్. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డీల్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 52,400 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 42,400 రూపీస్. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లం చివరికి వచ్చేసాము. మీరు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.